వరంగల్ ఏనుమాముల మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి మద్దతు ధర చెల్లించకుండా మోసం చేస్తున్నారని మార్కెట్ యార్డు గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. మొన్నటి వరకు 25,000 పలికిన వండర్ హార్ట్ రకాన్ని కేవలం 15,000కు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిండికేట్గా మారి రైతుల్ని మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల ధర్నాతో ఏనుమాముల మార్కెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏనుమాముల మార్కెట్ గేటు బయట రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి పంటకు మద్దతు ధర చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఏనుమాముల మార్కెట్లో రైతుల ధర్నా గురించి అధికారులు ఏమంటున్నారు? రాజేష్, వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మిర్చి రైతులు ధర్నాకు దిగిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో ఒక్కసారిగా మిర్చి ధరలు పడిపోయాయి. 2 రోజుల క్రితం వరకు, అంటే శనివారం ఆదివారం ఏనుమాముల మార్కెట్ కు సెలవు ఉంటుంది. మనం శుక్రవారం ధరలు చూసినట్టయితే మిర్చి ధర, తేజ రకం మిర్చి ధర, ముఖ్యంగా తేజ రకం మిర్చి సంబంధించే రైతులంతా కూడా ధర్నాకు దిగిన సందర్భము. అయితే ఇందులో వేరే రకాలకు సంబంధించిన మిర్చి ధరలు కూడా భారీగా పడిపోయిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ ధర్నాకు దిగిన రైతులు తేజ రకం పండించిన రైతులు, ముఖ్యంగా ఇటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఈ 3 జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున తేజ రకం మిర్చిని పండిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మొన్న శుక్రవారం ధరలు చూసినట్టయితే 21,500 రూపాయలకు క్వింటాకు ఉన్నటువంటి వ్యాపారులు ఇవాళ సోమవారంకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా 10,000 రూపాయల తేడా వచ్చింది ధరల్లో. దీంతో రైతులు ధర్నాకు దిగిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. 2 రోజుల్లోనే ఇంత ధర ఎలా తగ్గుతుంది? అధికారులు, వ్యాపారులు అంతా కూడా సిండికేట్ అయి తమకు అన్యాయం చేస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. దాంతో పాటు జిల్లా కలెక్టరేట్ వరకు, అంటే ఏనుమాముల నుంచి కలెక్టరేట్, వరంగల్ నుంచి హన్మకొండ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం కూడా ఇస్తాము, కలెక్టర్ దగ్గరే తమకు జరగాలని కోరుతామని చెప్పిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో చూస్తే శుక్రవారం 21,500 పలికిన రేటు ఇవాళ ఏకంగా తేజ రకం మిర్చి 12,000కు పడిపోయింది. దాంతో పాటు 25,000 మొన్నటి వరకు పలికిన వండర్ హార్ట్ రకం 15,000 పలుకుతా ఉంది ఇవాళ. అదేవిధంగా మరో రకం మిర్చిలో ఉన్నటువంటి 1048, అదేవిధంగా 553 రకం అనే 2 రకాల మిర్చీలు కూడా క్వింటాకు 8,000 ధర పలుకుతా ఉంది. పూర్తిగా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ధర్నా చేస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఏనుమాముల రోడ్ అంతా కూడా స్తంభించిపోయింది. ట్రాఫిక్ తో పోలీసులు రంగప్రవేశం చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇందాకే చర్చలకు కూడా ఆహ్వానించిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. జేడి మల్లేశం ఆధ్వర్యంలో ఈ చర్చలు జరుగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయి తమకు అన్యాయం చేస్తున్నారు, తమకు పెట్టుబడి కూడా రావడం లేదనే అంశాన్ని మనకు వెల్లడిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే ఇవాళ 20,000 బస్తాలు, అంటే 10,000 క్వింటాల వరకు సోమవారం నేపథ్యంలో వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్నటి వరకు చూస్తే పూర్తి స్థాయిలో మిర్చి రైతులు ఈ సంవత్సరం తీవ్రమైన అన్యాయానికి గురైన నేపథ్యం మనకి కనిపిస్తా ఉంది. అటు ప్రకృతి రూపంలోనూ మొన్నటి వరకు వచ్చిన తుఫాను క్రమంలో అక్కడ నష్టపోయారు. దాంతో పాటు ఈసారి వైరస్ వల్ల కూడా పూర్తి స్థాయిలో దిగుబడి తగ్గిన నేపథ్యం కనిపిస్తుంది. ఒక ఎకరాకు తేజ రకం మిర్చి దాదాపు ఒక 20 క్వింటాల పండాల్సి ఉంటుంది. ఈ వైరస్ ఏదైతే ఉంటుందో దీనివల్ల, అదేవిధంగా తుఫాన్ ప్రభావం వల్ల 6-7 క్వింటాల వరకే పండింది. ఈ నేపథ్యంలో 12,000 కేటాయించినట్లయితే ఒక క్వింటాకు 12,000 రూపాయలు ఇస్తే ఒక ఎకరంలో పండిన పంటకు 78,000 నుంచి 84,000 వచ్చే అవకాశం ఉంది. అంటే రైతుల పెట్టుబడి ఒక ఎకరాకు 70,000 పెట్టుబడి అయితే వీళ్ళ లాభం 8 నుంచి 10,000 లాభం వస్తే దాంట్లో ఎలా బతకాలి? తమకు కూలీ రేట్లు కూడా పెరిగిన నేపథ్యము 300 నుంచి 400 రూపాయలు ఇవాళ కూలీలు తీసుకుంటున్న క్రమంలో తమకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదనే ఆవేదన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా విత్తనాలు, పురుగుల మందుల ధరలతో పోలిస్తే అసలు తాము పూర్తిగా
నష్టపోతున్నామనే అంశాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైతులైతే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీని పట్ల ప్రభుత్వంతో ఎంతవరకైనా వెళ్తాము, రైతులకు న్యాయం చేయాలి. తేజ రకం మిర్చి, ముఖ్యంగా తేజ రకం మిర్చికి మొన్నటి వరకు 21,000 నుంచి 25,000 వరకు పలికిన ధరను అట్లానే సుస్థిరంగా ఉంచాలనే నేపథ్యంగా మనకు కనిపిస్తా ఉంది. అయితే తేజ రకం మిర్చికి విదేశాల్లోనూ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. కావాలనే వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని మాత్రం రైతులు తెర మీదకి తెస్తా ఉన్నారు. దీని పట్ల పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర పెంచే వరకు తమ ఆందోళన కొనసాగిస్తాము అని చెప్తున్న నేపథ్యం. ఈ క్రమంలోనే చర్చలకు మాత్రం జేడీ మల్లేశం పిలిచినట్టుగా మనకు తెలుస్తా ఉంది. చర్చల తర్వాత రైతుల కార్యాచరణ ఎట్లా ఉంటుందని చూసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఇప్పటి నుంచే చేస్తున్న మిర్చి దిగుబడి వస్తుంటుంది. ఆ క్రమంలోనే ఎన్మాముల మార్కెట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉంటుంది. పెద్ద ఎత్తున రైతులు పండించిన పంట అంతా కూడా మార్కెట్ కు వస్తుంటుంది. ఈ క్రమంలోనే రైతులు తమ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.